హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో జూన్ 10th మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పిఐఈ బిట్స్ అయితే ఉన్నాయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందండి. సో ఇందులో వచ్చినటువంటి జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ వచ్చాయనేది తెలుసుకున్నట్లయితే కనుక మీరు కొన్ని మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, ఏ రంగంలో శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు ఇస్తారు? ఆన్సర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఎంత లబ్ధి రైతులకు లభిస్తుంది? ఆన్సర్ 6,000 రూపాయలు. నెక్స్ట్ వన్, ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? ప్రస్తుత ఇస్రో చైర్మన్ వి నారాయణ్. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ దురంతం ఎక్కడ జరిగింది? ఆన్సర్ పంజాబ్లోని అమృత్సర్. నెక్స్ట్, రాష్ట్రపతులు వాళ్ళ యొక్క ఆర్డర్ అయితే అడిగారంటండి. నెక్స్ట్, మా కొద్ది తెల్లదొరతనం రాసింది ఎవరు? ఆన్సర్ గరిమెల్ల సత్యనారాయణ. నెక్స్ట్, స్టేడియంలో అవి ఉన్నటువంటి ప్రాంతాల గురించి అడిగారు. ఇందులో ఇంద్రప్రస్థ స్టేడియం ఎక్కడ కలదు అనేది వచ్చిందంటండి, అది ఢిల్లీ. నెక్స్ట్ వన్, పసిఫిక్ మహాసముద్రానికి ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్ ఫెర్డినాండ్ మాగ్లెన్. నెక్స్ట్, స్పోర్ట్స్, ఆ స్పోర్ట్స్కి ఇచ్చేటువంటి ట్రోఫీలు అయితే అడిగారు మ్యాచింగ్లో. నెక్స్ట్, స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఎంటమాలజీ. నెక్స్ట్ వన్, అటామిక్ రీసెర్చ్ ప్రయోగశాల జరిగే ప్రదేశం. అటామిక్ రీసెర్చ్ ప్రయోగాలు జరిగే ప్రదేశము రాజస్థాన్లోని పోఖ్రాన్. నెక్స్ట్ వన్, ఇక్కడ స్టడీస్ గురించి అడిగారండి. స్టడీ ఆఫ్ మౌంటైన్స్ ఓరాలజీ. నెక్స్ట్, డెర్మటాలజీ అంటే స్టడీ ఆఫ్ స్కిన్. నెక్స్ట్, ఇక్తియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫిషెస్. సో వీటి గురించి అన్నీ చదువుకొని వెళ్ళింటే వీటికి సంబంధించి ఎటువంటి బిట్స్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతాము. సో ఇది మ్యాచింగ్ అయినా అడగవచ్చు, లేదా 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో సరికానిది లేదా సరైనది అడిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ వన్, కవి సుబ్రహ్మణ్య భారతి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్, డేస్ గురించి అడిగారండి. అవి ఏ డేస్ అనేది లాస్ట్ పేజీలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, సైకాలజీ బిట్స్. శ్రీనివాస రామానుజన్కు గణితంలో అధిక ప్రజ్ఞ కలదు, ఆంగ్లంలో తక్కువ ప్రజ్ఞ కలదు, అయితే ఇది. సో ఒకే వ్యక్తిలోనే వివిధ అంశాలలో భేదాలు ఉన్నట్లయితే అది వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది. ఆన్సరు వ్యక్తంతర్గత భేదం. నెక్స్ట్ వన్, థారండైక్ అభ్యాస నియమం దీనిని వివరిస్తుంది. సో థారండైక్ 3 నియమాలు చెప్పారు, అందులో ఒకటి అభ్యాస నియమం. ఈ అభ్యాస నియమం అనేది ఇంటి పనిని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అప్రక్షేపక పరీక్ష. సో ఇక్కడ నిర్ధారణ మాపిని, రోషాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్, ఇతివృత్త గ్రాహక పరీక్ష, పిల్లల గ్రాహక పరీక్ష. ఇందులో అప్రక్షేపక పరీక్ష నిర్ధారణ మాపని. నెక్స్ట్, 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో సరికానిది అడిగారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరికానిది పరిశీలన అభ్యసనము కొహలర్ అనేది సరికాదు. నెక్స్ట్ వన్, గ్రంథాలు రచయితలకు సంబంధించి మ్యాచింగ్ అయితే ఇచ్చారు. పావ్లోవ్ రచించినటువంటి గ్రంథం ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ఎబ్బింగ్హాస్ ఆన్ మెమొరీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. సో సైకాలజీలో రచయితలు వారు రచించినటువంటి గ్రంథాలు తెలిసి ఉన్నట్లయితే మ్యాచింగ్ కానీ లేదంటే సరైనది సరే కానిది అనేది కూడా ఐడెంటిఫై చేయగలుగుతాము. నెక్స్ట్, రాము మొదట హిందీ చదవడం నేర్చుకున్నాడు, దానివల్ల సంస్కృతం సులభంగా చదవగలిగాడు. ఇది ఎటువంటి బదలాయింపు అంటే
అనుకూల బదలాయింపు, దీనికే మరొక పేరు ధనాత్మక బదలాయింపు. నెక్స్ట్ 1, రాముకు ఉద్యోగం రాకపోవడంతో దానిని సమర్థించుకొనుటకు ఉద్యోగం వచ్చినా ఏమీ పెద్దగా ఉపయోగపడదు అనటంలో ఉపయోగించినటువంటి రక్షక తంత్రం ఏమిటి? సో ఈ రక్షక తంత్రాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇతడు ఉపయోగించినటువంటి రక్షక తంత్రం హేతుకీకరణ. నెక్స్ట్ 1, రాము సోములు కవల పిల్లలు, వారి మానసిక వయసులు వరుసగా 10, 12 అయినా. సో ఇలా క్వశ్చన్ ఇచ్చేసి ఒక 4 ఆప్షన్స్ అయితే అడిగారంట అండి. అందులో సరైనది ఏమిటి అంటే సోము రాము కన్నా అధిక ఐక్యూ అంటే అధిక ప్రజ్ఞ కలిగి ఉంటాడు. నెక్స్ట్ 1, రాము ఒక పద్యంను 30 నిమిషాలలో నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత 15 నిమిషాలలో నేర్చుకున్నట్లయితే రాము యొక్క పొదుపు గణన ఎంత? సో పొదుపు గణనకి ఫార్ములా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో ఇక్కడ అసలు ప్రయత్నాలు 30, పునరభ్యసన ప్రయత్నాలు 15 బై 30 ఇంటూ 100. సో 30 మైనస్ 15 15 అండి. సో 15 బై 30 ఇంటూ 100. 15 1 జా 15 2 జా 30, 2 1 జా 2 5 జా 10, 2 0 జా 0. సో 50 అయితే వచ్చింది. రాము యొక్క పొదుపు గణన 50%. నెక్స్ట్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అండి. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా జంషెడ్పూర్, నెక్స్ట్ స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ మేఘాలయ, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్. సో 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఒకటి రాంగ్ ఇచ్చి ఉంటారు, దాన్ని ఐడెంటిఫై చేయాలండి. నెక్స్ట్ 1, డేస్కి సంబంధించి జూన్ 21 ఇచ్చారంటండి ఇంటర్నేషనల్ యోగా డే, ఆగస్ట్ 29 నేషనల్ స్పోర్ట్స్ డే, జనవరి 12 నేషనల్ యూత్ డే, నెక్స్ట్ జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. బట్ ఆప్షన్స్లో నవంబర్కి సంబంధించినటువంటి డే ఏదో ఇచ్చారు. సో ఇందులో సరికానిది అనేది నేషనల్ ఓటర్స్ డే అనేది అవుతుంది. సో నిజానికి నేషనల్ ఓటర్స్ డే అనేది జనవరి 25. నెక్స్ట్ 1, డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు ఉన్న ప్రదేశం ఏది అంటే దక్షిణాఫ్రికా. నెక్స్ట్ 1, సో ఇక్కడ బ్రహ్మ సమాజం, దివ్యజ్ఞాన సమాజం, ఆర్య సమాజం, భూదాన యజ్ఞం అనేవి ఇచ్చి మ్యాచింగ్ అడిగారు అనుకుంటా అండి. సో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది రాజా రామ్మోహన్ రాయ్, దివ్యజ్ఞాన సమాజం మేడం బ్లావెట్స్కి, ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి, భూదాన యజ్ఞ నెక్స్ట్ ఇది వినోబా భావే. భూదాన ఉద్యమం లేదా భూదాన యజ్ఞం అనేది వినోబా భావే. నెక్స్ట్ 1, లాలా లజపత్ రాయ్ మీద లాఠీ చార్జ్ జరిపినందుకు సాండర్స్ అను బ్రిటిష్ అధికారిని హత్య చేసింది ఎవరు? దీనికి ఆన్సర్ భగత్ సింగ్ అండి. నెక్స్ట్, అవయవాల అంతర్భాగంలో ఉండే ఖాళీ ప్రదేశాలను నింపే కణజాలం ఏదని అడిగారు. నెక్స్ట్ 1, ఆర్టికల్ 350 దేనికి సంబంధించినది అంటే మాతృభాషలో విద్యాబోధన. ఆర్టికల్ 351 అనేది హిందీకి సంబంధించినది. నెక్స్ట్ ఎన్ఈపి 2020 మీద ఒక బిట్. నెక్స్ట్ కొఠారి కమిషన్ సూచనలు, సార్జెంట్ కమిటీ యొక్క సూచనలు, వీటికి సంబంధించి బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానానికి సంబంధించిన ఒక బిట్ అయితే వచ్చిందంటండి. సో ఓవరాల్గా ఇదండి సైకాలజీ, పిఐఈ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి వచ్చినటువంటి బిట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.